తన కుమారుణ్ణి ఎన్కౌంటర్ చేయాలి అనడానికి నిర్మాత సి కళ్యాణ్ ఎవరు అని అంటున్నారు ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు. సి కళ్యాణ్నే ఎన్కౌంటర్ చేయాలని అంటున్నారు ఆయన. మధ్యతరగతి ప్రజలకు సినిమా చూడటం భారమైందని, అందుకే తన కుమారుడికి మద్దతు పెరుగుతుంది అంటున్నారు. అరెస్ట్ అయ్యాక రవి తనతో మాట్లాడాడు అని, యోగక్షేమాలు కూడా తెలుసుకున్నాడు అని చెప్తున్నారు. పోలీసులు అరెస్టు చేసినా సరే రవి ధైర్యంగానే ఉన్నాడు అంటున్న అతని తండ్రి అప్పారావుతో సాక్షి ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత సోషల్ మీడియాతో పాటు ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున రవి కోసం తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. అలాగే సినీ నిర్మాత సి కళ్యాణ్ స్పందిస్తూ ఇలాంటి వారిని ఎన్కౌంటర్ చేయాలి, అయితే పోలీసులు లేదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు ఆయన్ని ఎన్కౌంటర్ చేయాలనే ధోరణితో మాట్లాడడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రవి తండ్రి అప్పారావు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. మీ అబ్బాయిని ఎన్కౌంటర్ చేయాలి అనే విధంగా నిర్మాత మాట్లాడారు, ఏ విధంగా చూడాలి? ఓ తండ్రిగా మీ రెస్పాన్స్ చెప్పడానికి పోలీసులకి ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏదో ఆడ నొప్పి వస్తుంది. నన్ను గెలితే నాకేనే వస్తుంది సార్, మీకు గెలితే మీకేనే వస్తుంది కదా. నా కొడుకును అలాగంటే నేను ఊరుకుంటాను. అయితే బ్లాక్ మనీ అయితే సినిమాలో తీసుకొని అలాగా ఇంకా డబ్బు సంపాదించేస్తున్నాడు. చాలా సందర్భాల్లో మీ అబ్బాయికి సోషల్ మీడియా వేదికగా చాలా మద్దతు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది రవికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, ఏమనిపిస్తుంది? మద్దతు అంటే సార్, డబ్బున్నోడు డబ్బుని కాగితం ముక్కలో చూస్తారు, వాళ్ళకి నచ్చి ఉండదు. అంత రేట్ అయినా కాగితాల్లోకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. పేదోడు ఉంటాడు కదా, కూలి చేసుకుంటూ ఉంటాడు, ఆడికి కూడా వెళ్ళాలంటుంది, మానేసుకుంటాడు, వెళ్ళడు. కానీ ఆ భార్య పిల్లలు ఊరుకోరు. నాన్న సినిమాకి తీసుకెళ్ళండి, పిల్లలు తినేస్తారు. తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళాలంటే ఆడు కనీసం తీసుకెళ్ళాలంటే సినిమాకి వెళ్ళి వస్తే 1000 రూపాయలు అయిపోతుంది. ఆ 1000 రూపాయలతో 15 రోజులు కాయగూరలు వస్తాయి ఆడికి, పేదవాడు. మరి అదే ఇంట్లో సినిమా చూస్తే ఆడికి లాభం కదా. ఇటు తప్పు రైట్ కూడా నన్ను, నేను తప్పు అని రైట్ అని చెప్పాను, పెద్దవాడిని కాదు. చట్టం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు ఎలా చేసుకుంటారు అలా. మనం చట్టాన్ని మనం ఎప్పుడు కూడా ఏం తప్పు మాట అనకూడదు. చట్టం ఎలా చేసుకుంటే అలా చేసుకుంటుంది. కాకపోతే నా చట్టాన్ని రిక్వెస్ట్ ఏంటంటే తప్పు క్షమించి ఆడికి కాకపోతే 2 జలాలు కొట్టైనా సరే వార్నింగ్ ఇచ్చి కొద్దిగా విడిపించమని కోరుకుంటున్నాను. అంటే ఇంకొక సమాచారం వస్తుంది, అరెస్ట్ అయిన తర్వాత మీతో 2-3 సార్లు రవి మాట్లాడినట్టుగా సమాచారం వస్తుంది. అసలు మీకు కాల్ చేశాడా, మాట్లాడా, ఏం మాట్లాడాడు? పోలీసులు ఫోన్ చేశారు సార్ నాకు, హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ నుంచి చేశారు. ఎవరు సార్ అన్నాను. హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం అని అన్నారు. నమస్తే సార్, చెప్పండి అన్నాను. మీ అబ్బాయి మాట్లాడుతారట అనేసి అన్నాడు. మాట్లాడు ఎంత కొన్ని సెకండ్లే మాట్లాడాను. నాన్న ఎలాగున్నా బాగున్నా, నేను బాగానే ఉన్నాను బాబు, నువ్వు బాగున్నావు చాలు, ఎందుకు మనకు నేను పోయిన తల్లపులు మనకు ఉండేది, మనకు భగవంతుడు ఎట్టు చాలు, మరి మనకు ఎందుకు న్యూసెన్స్ పనులు అనేసాను. నువ్వు జాగ్రత్తగా ఉండు అని అనేసాను. అన్న తర్వాత నిన్న నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ నెంబర్ ఉంది, సెల్లో నెంబర్ ఉంది, అదే నెంబర్కి నేను 11:30 చేసి నేను ఫోన్ చేశాను. 2 సార్లు చేశాను, ఎత్తలేదు. అయితే 2:15 ఎంత అయింది, వాళ్ళు చేసుకొని వచ్చారు. చేసుకొని వస్తే నేను నెంబర్ కొద్దిగా జ్ఞాపకం వచ్చింది. సార్ నేనండి రవి వాళ్ళ నాన్నండి, ఒకసారి మా అబ్బాయిని ఒకసారి ఒక 1/2 నిమిషం మాట్లాడుతాను సార్, కొద్దిగా ఇవ్వండి సార్ అంటే అలాగే అన్నాడు. ఇచ్చాడు ఫోను. మా కుర్రాడికి చెప్పాను, నాయన కొద్దిగా బాగున్నావా? బాగున్నా. నువ్వు అక్కడ ఎవరు ఉన్నావు, నువ్వు ఒక్కడు ఉన్నావు, నీకు ఎవరు ఎలాగా, నేను ఏమి నీకు హెల్ప్ చేయలేను, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇక్కడ నాకు తెలిసిన లాయర్లు ఉన్నారు, కొన్ని ఏదో పెట్టమంటే లాయర్లు పెడతాను, నువ్వేం కంగారు పడకు, నేను పెడతాను లాయర్లు అంటే వద్దు ఇక్కడ నాకు ఉన్నారు అన్నాను. సరే అయితే ఉన్నారంటే పెట్టవద్దండి, మానేస్తాను, పెట్టమంటే పెడతాను, లేదు నీకు పలానా అవసరం ఉంది నాన్న, నాకు ఫోన్ చేయించు, ఆ పోలీసులతోనే ఫోన్ చేయించు, నీకు ఏ హెల్ప్ కావాలన్నా నా చేతిలో ఉన్న వరకు నేను చేస్తాను, నీకు డబ్బులు కావాలన్నా ఇంకేదైనా ఏ హెల్ప్ అయినా చెప్పు, ఉన్నాను కదా అని చెప్పాను. అంతే, పెట్టాను ఫోన్. అంటే మీ అబ్బాయితో మీరు మాట్లాడే క్రమంలో మీకు అర్థమవుతూ ఉంటుంది, అంటే ధైర్యంగా ఉన్నాడా లేకపోతే ఏమన్నా మామూలుగా ఎప్పుడులాగా ఉన్నాడు, ఎప్పుడులాగా మాట్లాడాడు, ఎప్పుడులాగా నాతో ఎప్పుడైనా అంతకుముందు మాట్లాడినప్పుడే మాట్లాడాడు. ఇది మొత్తం మీద నిర్మాత సి కళ్యాణ్ మాటల పట్ల రవి తండ్రి తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన ఎవరో ఎన్కౌంటర్ చేయమని చెప్పడానికి చట్టం
తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చట్టం పరిధిలో ఉన్నటువంటి అంశాలను పోలీసులు చూసుకుంటారు. ఆయన ఎవరు చెప్పడానికి ఎన్కౌంటర్ చేయమని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరిగి ఆయన్నే ఎన్కౌంటర్ చేయమని నేను చెప్తే చేసేటువంటి పరిస్థితి ఉంటుందా అని కూడా ఎదురు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. జర్నలిస్ట్ అప్పలస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.